నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో నేడు డబుల్ ధమాకాగా ఉండనుంది. టోర్నీలో భాగంగా ఈ రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చెన్నై సూపర్ కింగ్స్తో ఆమీ తేల్చుకోనుంది. మరి ఈ మ్యాచ్లో గెలిచేదెవరు, సత్తా చాటేదెవరు? మొన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్ల విజయానికి బ్రేక్ వేసింది ఆర్సీబీ. ఇక ఆర్సీబీ తనను తాను నిలబెట్టుకోవాలంటే, ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. దీంతో గుజరాత్లో జరిగే మ్యాచ్లోనూ ఆర్సీబీ తప్పక గెలవాల్సిందే. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇకపై మిగిలిన 5 మ్యాచ్ల్లో ఆ జట్టు కనీసం 4 గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ 2 జట్లు 3 మ్యాచ్ల్లో తలబట్టాయి. అందులో గుజరాత్ టైటాన్స్ 2 సార్లు విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్లో గెలిచింది. గత సీజన్లో పరుగుల వరద పారించిన గిల్ ఈ సీజన్లో అంతగా ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రం హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. 3 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. త్వరలో టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో గిల్ ఈ మ్యాచ్లో తప్పక రాణించాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, గత మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసి ఆ జట్టు విజయం సాధించింది. ఆ జట్టు తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7:30కు ప్రారంభమయ్యే మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో సన్ రైజర్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 3వ ప్లేస్లో ఉండగా, చెన్నై 6వ ప్లేస్లో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే 2 జట్లకు కూడా విజయం అవసరం. పాయింట్ల పట్టికలో 5 విజయాలు సాధించిన హైదరాబాద్ మిగిలిన 6 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. 2 జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. సన్ రైజర్స్ 6 మ్యాచ్ల్లో గెలుపొందింది. 2 జట్లు కూడా తుది జట్లలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. రాత్రి 7:30 గంటలకు చెన్నైలోని చపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ 2 జట్లలో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.